గరుడ పురాణం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నరక స్వరూపం, అక్కడి వివిధ యాతనలు, అందులో పడే జీవుల గతి. నరకాలు చాలానే ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రం వర్ణిస్తాను. రౌరవమను పేరు గల నరకం ప్రధానమైనది. అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలనిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం 2000 యోజనాలు. దీని చుట్టూ దుస్తారమై తొడల దాకా వచ్చు కందకముంది. అది అగ్నిమయం. మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరల తీస్తుంటారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తేలుస్తూనే ఉంటుంది. కానీ ఆ నరకం అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ శరీరం భస్మం కాదు, మృతి చెందదు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరుగెడతారు. కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది. అలా 1000 యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది. ఇక మహారౌరవ నరకం ఉంది. ఈ నరకం 5000 యోజనాలు విస్తీర్ణంలో పరుచుకుని ఉంది. అక్కడ నేల రాగి రేకువలే ఉంటుంది. దాని కింద అగ్ని నిత్యం రగులుతూ ఉంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులీనుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదూతలు పాపులు కాలసేతులను గట్టిగా కట్టి వైచి ఆ నేలపై దొర్లిస్తారు. పాపి అలా దొల్లుతూనే ఉండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్ళు, గుడ్లగూబలు, మొసళ్ళు, తేళ్లు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కుడుతూ అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి. పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతూ ఉంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు. అయినా దొల్లించబడుతూనే ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికే ఉన్నట్టు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది. అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో మరో యోనిలోనో ఎక్కడో గరుడ అతి శీతమను పేరు గల మరో నరకం ఉంది. అక్కడ గరుడ అతి శీతమను పేరు గల మరో నరకం ఉంది. ఇక్కడ అత్యంత శీతలం బాధ పెడుతూ ఉంటుంది. దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగానే ఉంటాయి. చీకటి అంతా నిండి ఉంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులను ఆ చీకటి కూపం లాంటి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కుతోచదు. గుడ్డితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది. తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లిపోతూ ఉంటుంది. పళ్ళు టపటపా కొట్టుకుని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతుంటారు, ఆలింగనం చేసుకుంటారు. కానీ వారు తమ లాంటి వారో పిశాచాలో రక్కసులో తెలియదుగా, పీకు తింటారేమో అనే భయంతో విడివడిపోతుంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తడిమినా తినడానికి తాగడానికి ఏమీ తగలవు. ఇంతేకాక మంచుగడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తుంటాయి. ఆ గాలులు తాకిడికి ఎముకలు పట్టుక్కున విరిగిపోతుంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఈ తమసావృత నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది. ఖగరాజా, అసంఖ్యాకంగా పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు. నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాంటి చక్రాలుంటాయి. నిజానికవి దర్జీ చక్రాలు. వాటి కిందన సూదులుంటాయి.
చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తాయి. యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవి అలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాల నుండి శిరస్సు దాకా పోయి తాలువులోంచి పైకి వచ్చి మరలా అదే అరికాలిలో మరొక కన్నం చేసుకుని ప్రవేశించే పొడవాటి సూదులతో కుట్టబడుతూనే ఉంటుంది. అరుణానుజ అప్రతిష్టమను పేరు గల ఇంకో నరకం ఉంది. అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడి చక్రం. దానిపై నుండి గీలక పాపులను ఈ చక్రంపై కట్టి పడేస్తారు. ఆ చక్రం తిరిగినప్పుడల్లా పైనుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. పాపుల అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఖగేంద్ర, అసిపత్రి వనం అనే పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. ఇదొక 1000 యోజనాలు మెరపరుచుకుని ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తుంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. కానీ శరీరాలు అలాగే ఉంటాయి, ఒంటి మంటలు అలాగే ఉంటాయి. ఈ నరకంలోనే 4వ భాగంలో శీత స్నిగ్ధ పత్ర మనువన ఉన్నది. ఇక్కడ పండ్లు ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కానీ అక్కడే ఘోర మాంసాహారులు పులులు కన్నా శక్తిమంతాలునగు వేట కుక్కలు కూడా ఉంటాయి. వాటి వదనాలు మరీ పెద్దవిగాను, వాటిలోనూ దంతాలు పరమ బలిష్టంగాను, పారల వలె పైకి గుణపాలు వలె కిందకి ఉంటాయి. చల్లగా నీడలు పరుచుకుని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులు అటువైపు వెళతారు. గాని అక్కడ అతి శీతల వాయువులు కత్తులు కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవి ఇలా ఉండగా అగ్నిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై పైనుండి ఆకులు రాలిపడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేట కుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. తప్తకుంభ మని మరొక నరకం ఉంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణాలుంటాయి. వీటిలో నూనె ఇనుప రాజను ఉండి వీటి కింద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. ఒక్కొక్క బాణలో 10 మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తుంటారు. ఈలోగా క్రూరమై గుణపాలంతేసి ముక్కలున్న గ్రద్దలు మానవులు సరదాగా చేపలు పట్టినట్లు ఈ బాణలోకి ముక్కలను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతూ ఉంటాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్టు ఈ పాపులను ఆ బాణల్లో అలా వేయిస్తూనే ఉంటారు. ఇది తప్తకుంభ నరకం. ఇప్పటిదాకా వర్ణింపబడిన 7 ప్రధాన నరకాలు, ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయి. వాటి పేర్లు పాపాలతో కలిపి వచిస్తాను. పాపకర్మ నరకం. గోహత్య, భ్రూణహత్య, ఇంటికి నిప్పు, రోధ నరకం. బ్రహ్మఘాతం, మద్యపానం, స్వర్ణచౌర్యం, సూకర నరకం. క్షత్రియుని గాని వైశ్యుని గాని హత్య, తాళ నరకం.
బ్రహ్మహత్య, గురుపత్ని లేదా సోదరి గమనం తప్తకుంభ. రాజపురుషుడై ఉండి అబద్ధమాడుట తప్తకుంభ. నిషిద్ధ పదార్థ విక్రయం, మదిర తోడి వ్యాపారం, స్వామి భక్తులను త్యజించుట తప్తలౌహ నరకం. వేద నింద, వేద విక్రయం, కన్యతో సంభోగం, పుత్రవధూతో చీకటి తప్పు మహాజ్వాల నరకం. స్త్రీతో అగమ్య గమనం, గురువు నవమానించుట, వాగ్బాణాలతో హింసించుట శబల నరకం. వీరుడై శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన విమోహన నరకం. అందరికీ అనిష్టమే చేయుట కృమిభక్ష. దేవబ్రాహ్మణ ద్వేషము లాలాభక్ష. తోటలను తగలబెట్టుట, ఇతరులలో అధికారమును ఆక్రమించుట విషంజన నరకం. నక్షత్రాలతో జీవకోపార్జన, అసత్పాత్రకు దానం, అయాజ్య యాజకం, అర్హత లేకున్నా పోయి దానం స్వీకరించుట అధస్థిర నరకం. మద్య మాంసాది పదార్థాల విక్రయం, కోడి, పిల్లి, పక్షి, పంది, లేడి, తోడేళ్లను బంధించిన అదే నరకం. పుయావహ నరకం. గృహదహనం, విషమిచ్చుట, కుండాసం, సోమ విక్రయం, మద్యమాంస సేవనం అనగా వినియోగం, పశువులను చంపుట. రుధిరాంధ్ర నరకం. సహపంక్తిలోనున్న వానికి విషం పెట్టుట. వింబుజ. తేనెను తీయుట, తేనెను తీసి అమ్ముట. వైతరణి. క్రోధం, మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట. మూత్ర సంజ్ఞిక నరకం. అపవిత్రత, క్రోధం. అసిపత్ర వనం. మృగాలను చంపుట, తినుట. అగ్నిజ్వాల. దీక్షను పొంది నియమాలను పాటించకుండుట సందంస. సన్యాసి, బ్రహ్మచారి స్వప్న స్ఖలనం. అభోజన. రామ్ శివ. జయ రామ. ఇంకా చాలా పాపాలు ఎలాగైతే ఉన్నాయో నరకాలు చాలానే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి చేయడం, కాషాయం వలె ముద్ద చేయడం, గాలితో శిక్షించడం వంటి వేల కొద్ది శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడే ఒక్కరోజే 100 రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది. ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఏ మనిషి పోయిన వెంటనే నరకానికి, స్వర్గానికి వెళ్ళి వచ్చిన వెంటనే మనిషిగా పుట్టేయడం జరగదు. మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు. తరువాత క్రిమి, కీటక, దీపక, షట్పాది జన్మలు, తరువాత గోళ్ళున్న గాడిద, ఇక్కడ గోళ్ళంటే గిట్టలు వంటి జంతువుల నుండి అడవి ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. పిమ్మట ఇంకా చాలా పాప ఫలాలు మిగిలిన వారు గూని, మరుగుజ్జు, వామన, చండాల, పుల్కస మున్నగా మానవ జన్మలెత్తి అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చు. అందుకే అంటారు పెద్దలు నరజన్మ బహుదుర్లభమని. ఈ మానవులలోనే కొందరు బహుపుణ్యప్రదులు, దేవతలు కావచ్చు, ఇంద్రులు కావచ్చు. పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే. ఆయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి
సుందరనుపురాది నానా ఆభరణాలను పెట్టి సుమధుర గీతాలను పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ చందనాది దివ్యాది సుగంధాలను పూసి మరింత హృదయ సుగంధాలను వెదజల్లే పూలమాలతో అలంకరించి దివ్యకాంతులు వెదజల్లు విమానాలలో కూర్చుండబెట్టి స్వర్గానికి గొనిపోతారు. పుణ్య సమాప్తి తరువాత వారు మరల పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు సుక్షత్రియులుగానో మహాత్ములుగానో అట్టి వారింటనే పుట్టి పెరిగి పరిడమిల్లుతారు. వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలు లభుతాయి. వాటిని వదిలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశము ఉంటుంది. భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు. ఆత్మ శరీరం విడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోను, జలతత్వం నీటిలోను, తేజతత్వం తేజంలోను, వాయుతత్వం గాలిలోను, ఆకాశతత్వం నింగిలోను సర్వవ్యాపి అయిన మనస్సు చంద్రునిలోని విలీనమైపోతుంది. గరుత్మంతా శరీరంలో గల పంచేంద్రియాలు కోరికలు కామక్రోధాదులు చోరులతో పోల్పడినవి. వాటి బారి నుండి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి. ఇంకా కామక్రోధ అహంకార నామక వికారాలు కూడా ఉంటాయి. వాటికి న్యాయకత్వం వహించేది మనస్సు. ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం. ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఓ తార్క్ష్య, మానవ శరీరం నాడులతో నవద్వారయుక్తమై ఉంటుంది. ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామక్రోధాది వికార సమన్వితమై ఉంటుంది. రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది. లోభమనేడి వలలో మోహమనేడి బట్ట ముసుగులో ఉంటుంది. మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది. అన్ని శరీరాలు ఇంతే. అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకుని దాని ద్వారా జపతపాది అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకుని దాని ద్వారా జపతపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు. ఆత్మజ్ఞానం లేని వారు పశు సమానులై జీవించి అలాగే పోతారు. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. అవి ఉద్భిజ్జ నెలలో మొలుచునవి, స్వేదజ చెమట నుండి పుట్టినవి, అండజ జరాయుజ మనిషి మొదలుగునవి ములతో విభక్తములై యున్నవి. జయ రామశివ. ఆసన్న మృత్యు ప్రాయశ్చిత్తాలు. దశవిధ దానాలు, మృత్యు అనంతర కర్మలు, 6 పిండదానాలు, దహన సంస్కారం, ముందు వెనక అస్థి సంచయనం, అనంతరం గృహంలో కర్మలు, దుర్మృత్యుగతి, నారాయణ బలి, ఉత్తల దాహ విధి, పంచక మృత్యు కృత్యాలు. గరుత్మంతా మనిషి తనకు తెలిసి గాని తెలియక గాని చేసే పాపాల నుండి శుద్ధి నొందటానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది 10 స్నానాలను చేసి శాస్త్రోక్త విధిని అనుసరించి కృచ్ఛాది వ్రతాలను, వాటికి ప్రాతినిధ్యం వహించే గోదానది క్రియలను ఏవి కుదిరితే అవి చేస్తారు. కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేని వారు తమ గురువాజ్ఞ మేరకు అందులో సగాన్ని కానీ పావును కానీ శ్రద్ధగా చేసినను శుద్ధి ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. ఆ తరువాత దశ దానాలనిచ్చి పునీతులు కావచ్చు. ఇవి కూడా శక్తి కలిగినంత మెరకివ్వవచ్చును. గోభూమి తిలహిరణ్యాజ్య వాసోధాన్య గూఢాస్తదా రజతం లవణం చైవ దానాని దశ వైవిదుః.
యమద్వారం వైపు వెళ్ళే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో చీము వంటి అసహ్యకరమైన ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఆ మార్గంలోనున్న వైతరణిని సులువుగా దాటాలంటే వైతరణి అనువర్గానికి చెందిన గోవులను ఇవ్వాలి. ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా ఉంటాయి. నదీ వైతరణీ తుర్తం దద్యాద్వైతరణీంచగా కృష్ణాస్తనీ సకృష్ణాంగీ సావై వైతరణీ స్మృతా. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి తొలిదానం దానికంటే మలిదానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి. వీటిని మహాదానాలు అంటారు. వీటిని అందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు. తిలాలోహం హిరణ్యాంచ కర్పాంసం లవణం తదా సప్తధాన్యం క్షితిర్గావ ఏకైకం పావనం స్మృతం. ఏతాన్యాష్టౌ మహాదానాన్యుత్తమాయ ద్విజాతయే. గొడుగు, చెప్పులు, బట్టలు, ఉంగరం, కమండలవు, ఆసనం, పాత్ర, తినుబడి పదార్థం వీటి దానాన్ని అష్టపద దానం అంటారు. ఛత్రోపానః వస్త్రాణి ముద్రికా చాకమండలు ఆసనం భాజనం భోజ్యం పదం చాష్టవిధం స్మృతం. ఇవే కాక పాత్రలను వాటిలో నుంచి ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానమీయవచ్చును. కానీ అశ్వాలను, రథాలను బ్రాహ్మణులకే ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం దానం సర్వ విధాల చేసిన వానికి ఇక ఏ పాపము చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసమే గడిపితే మోక్షమే. ప్రాయశ్చిత్తం కృతం ఏన దశదాన్యాపేక్షతౌ దానం గోర్వైతారణ్యస్య దానన్యాష్టౌ తదాపీవా. తిలపాత్రం పాత్రం శయ్యాదానం తదైవ చ పదం దానం చ విధివన్నాసౌ నిరయగర్భగః. పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణదానం చేస్తుంటారు. ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది. ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం కానీ లవణ రస దానం కానీ అతని లేదా ఆమె చేతి మీదుగా చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో పాటే పరలోకానికి పోతుంది. అతని లేదా ఆమె కంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది. ప్రాయశ్చిత్తం దానం చేసే మేలు ఊహాతీతం. ఓయి వైనతేయ, ఆవు పాలు అమృతమే. అందువలన పాలిచ్చే ఆవును దానం చేసే వారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది. తిలాధిక అష్టదానాన్ని చేసిన వారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది. యమలోక మార్గం అత్యధిక భీషణ తాపయుక్తం. ఛత్ర దానం చేసిన వారికి ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది. చెప్పులను దానమిచ్చిన వాడొకవేళ అసిపత్రవనంలో పడిన వాని కోసం అక్కడ గుర్రం సిద్ధంగా ఉండి తనపై నెక్కించుకుని ఆ వనమును దాటిస్తుంది. ఇలాగే భోజన, ఆసన, జలపూర్ణ, కమండలు దానాలు నరకంలో అక్కరకు రావచ్చును. యమదూతలు క్రోధాగ్నులను
వెలిరక్కుతూ మహాభయంకరంగా ఉంటారు. కొందరు నల్లగా, కొందరు పచ్చగా ఉంటారు. వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి. అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణాదులను విరివిగా దానం చేసిన వారు ఏవో కొన్ని పాపాలు చేసినను యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు. తిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వారి మనోవాణి కాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఘృతపాత్రను దానం చేసిన వారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు. సర్వసాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసిన వారు స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో 60,000 సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు. తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు. చక్కని నిర్దుష్టము మిక్కిలి బలిష్టమునగు గుర్రాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఆ గుర్రానికి ఎన్ని రోమాలుంటాయో అన్నేళ్ల పాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు. 4 గుర్రాలు పూనిచ్చు రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. బ్రాహ్మణునికి సర్వభోజన సామాగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏళ్లైనా నిలబడే ఉంటుంది. అది ఐశ్వర్యాది సుఖాలతో మృత్యువాసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు. మృత్యువాసన్నమైన వాని కుటుంబ సభ్యులేదైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో తీసుకు వెళ్ళగలిగితే వాని ప్రాణం అక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ మార్గమధ్యంలోనే అతడు ఆమె మరణించినా ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలము లభిస్తుంది. ఆసన్న మరణో మర్త్యాశ్చే తీర్థం ప్రతినీయతే తీర్థప్రాప్తో భవేన్ముక్తికిర్మ్రియత్ యది మార్గగః పదే పదే క్రతౌ సమం భవేతస్య నా సంశయః. మృత్యువాసన్నమైన వాడు యథావిధిగా ఉపవాసం చేసినా మరు జన్మ ఉండదు. ఇక మృత్యువుకి దహనానికి మధ్య మనుష్య కర్తవ్యాలను వినుము. వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాణి ఆమె పుత్రులు బంధువులు ఆ మృతదేహాన్ని శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టని కట్టాలి. తరువాత దానిని చందనాది సుగంధిత పదార్థాలను పోయాలి. రామశివ. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటనే ఏకోదిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి. ఇందులో ఆసన ప్రోక్షణ క్రియలనే చేయాలి కానీ ఆవాహన అర్చన పాత్రలంబన అవగాహన క్రియలను చేయరాదు. పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి. అక్షయోదక దానాన్నివ్వాలి. స్వదావాచన ఆశీర్వాద తిలక క్రియలను చేయరాదు. చిక్కుడు గింజలతో నింపిన పాత్రను ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానమివ్వాలి. పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛదాన విసర్జన స్వస్తివాచన ఇప్పుడు చేయకూడదు. మరణస్థానం ద్వారం అరుగు విశ్రామ స్థానం కాష్టచయనం ఆస్తి సంచయన స్థానం ఈ 6 పిండదానానికి పనికి వచ్చు స్థానాలు. ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని శవపిండం అంటారు. దీనివల్ల భూదేవి తృప్తి నొందుతుంది. మిగిలిన స్థానాల్లో ఇలా: ద్వారం పాందపిండం వాస్తుదేవత, అరుగు ఖేచర భూతాలు దేవగణాలు ఆకాశ, విశ్రామ స్థానం భూత 10 దిక్కులు, కాష్టచయనం సాధక రుద్రుడు, అస్థి సంచయం ప్రేతాలు. శవయాత్ర సమయంలో
పుత్రాది బంధువులు తిలలు కుశలు ఘృతం ఇంధనం తీసుకెళుతూ యమగాథలను గాని వేదంలోని యమసూక్తాన్ని గాని గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి. ఆహారహార్ని యమానో గామక్షం పురుషం వృషం వైవస్వతో వైవస్వతో నతృప్యేత సురయాత్వివ దుర్మతి. ఇలాంటివే యమగాథలంటే. ఓ ఆపేతేతి ఇత్యాదిగా యజుర్వేదం 35లోనున్న మంత్రాలను యమసూక్తం అంటారు. శవాన్ని తీసుకెళ్తూ మార్గంలో ఇందాక చెప్పిన లాంటివే 2 సాద్రాలు పెట్టాలి. శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడు దాని తల దక్షిణం వైపు ఉండేలా చూసి దించాలి. ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకటి శ్రాద్ధాన్నే పెట్టాలి. దహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి కర్ర నువ్వులు నెయ్యి పట్టుకుని వెళ్ళాలి. లోపల చేయు అన్ని పనులను దక్షిణం వైపే తిరిగి జందెమున పసవ్యం చేసుకుని చేయాలి. శాస్త్రసమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేత వస్త్రాన్ని 2 భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలేయాలి. తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పోయాలి. పిండదాన విధిని వినుము. మృత స్థానాదులలో పెట్టబడిన 5 పిండాల వల్ల శవానికి అగ్ని దాహయోగ్యత లభిస్తుంది. ఇది చేయకపోతే ఆ మృతులను రాక్షసులు తినేస్తారు. కాబట్టి రుద్రభూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిలిపి దానిని మార్జన ఉపలేపనాలు ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి. పుష్ప అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి పాపాత్ముని ఇంటి నుండి అగ్నిని తేరాదు. ఈ కింద మంత్రంతో ఆయనను ప్రార్థించాలి. త్వం భూత కృజగద్యోనిస్త్వం లోక పరిపాలకః ఉపసంహార తస్మాత్వామేనం స్వర్గం నయామృతం. ఇలా క్రవ్యాది దేవుని శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చడం మొదలు పెట్టాలి. శవంలో సగభాగం అగ్నికి ఆహుతి అయినాక కర్మ చేయువాడు ఈ కింది మంత్రాన్ని ఉచ్చరించాలి. అస్మాత్వామది జాతోసి త్వాదయాం జాయతాం పునః అసౌ స్వర్గయాలోకాయ స్వహా అంటూ తిల నేయులతో ఒక ఆహుతిని శవంపైనున్న అగ్నికి ఇవ్వాలి. తరువాత మాత్రమే రోదించాలి. అంతవరకు రోదన ధ్వనులను అదుముకోవాలి. దహనానంతరం అస్థి సంచయన క్రియ ఉంటుంది. దాహశాంతికై ప్రేతపిండ ప్రదానం కూడా ఉంటుంది. తరువాత అక్కడికి వెళ్ళిన వారంతా చితికి ప్రదక్షిణ చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి. అక్కడ తమ వస్త్రాలను జాడించి పిడిచి తమ స్నానానంతరం వాటినే మరల కట్టుకుని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ వ్యక్తి తేజో రూపంలో వచ్చి ఇక్కడ ప్రేత రూపమే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకొని మరల జలాశయానికి మౌనంగా ఏకవస్త్రులై జందెమున పసవ్యం చేసి పిలక ముడిని విప్పి స్నానం చేయాలి. బంధువులంతా దక్షిణం వైపు తిరిగి
అపనః సోసు చదదం అనే యజుర్వేద 35/6 మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ స్నానాన్ని చేయాలి. పిలకను ముడివేసుకుని సామాన్య కుసను దక్షిణాగ్రంగా పెట్టి చేత పట్టుకొని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలోనొక మారు 3 లేదా 10 మార్లు నేలపై కానీ రాతిపై కానీ దోసిళ్లతో పోయాలి. ఈ తిలాంజలులు ఇస్తున్నప్పుడల్లా ఇలా అనాలి: ఆద్యోహాముఖ గోత్రాముఖ ప్రేత చితాదాహ జనిత తాపత్రూపోష సమయా ఏష తిలకుసతో యాంజలిర్మాదత్త స్తవోపతిష్టతాం. బయటకు వచ్చి పొడి బట్టలు కట్టుకుని స్నానం చేసిన వస్త్రాన్ని తడిపి పిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి. తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి. పోయిన వారిని తలుచుకొనవచ్చును కానీ కంట తడిపెట్టరాదు. ఇప్పుడు ఏడ్చిన ముక్కు చీదినా అవి మృతి చెందిన వారి నోటిలోనికి పోతాయి. వారిలో అనగా ఆ శ్మశానానికి వచ్చిన వారిలో కెల్లా వృద్ధుడు కానీ పురాణజ్ఞుడు కానీ మిగతా వారికి ఇలా చెప్పి ఓదార్చాలి: అసలు మానవ శరీరమే అంత అరటి చెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు. బుడగలాగా ఒక క్షణం ఉంటుంది, మరుక్షణమే చితికిపోతుంది. ఇందులో శాశ్వత తత్వాన్ని, జీవరసాన్ని వెతకటం, దొరికాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచతత్వాలచే నిర్మింపబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరల అవే తత్వాలలో కలిసిపోతుంది. దానికోసం కన్నీరెందుకు కార్చాలి? రోదనలేల ధ్వనించాలి? నేల, సముద్రం, దేవలోకాల వంటి మహా విషయాలే మిగలవు. వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి. అలాంటిది నీటి మీద నురగలాంటి మనమనగా ఎంత, మన బతుకనగానెంత. ఈ మాటలు విని తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్లకు మళ్ళాలి. తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమిలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్లవాలు, దూర్వ, పగడము, ఎద్దు మున్నగు మాంగలిక వస్తువులను చేతితోనూ కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోనికి వెళ్ళాలి. విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి. 2 ఏళ్లలోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తవ్వి పాతి పెట్టాలి. ఇంకేమి వినగోరేదవు వైనతేయ హే జగదాధార. అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపర కర్మనెలా చేయాలి? ఎముకలే దొరకని వారికి సంస్కారం ఎలా కుదురుతుంది? నారాయణ బలి అను పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది. ఇదొక శుద్ధి కర్మ గరుడా. దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపర కర్మలకు అర్హత కలుగుతుంది. నారాయణ బలి అనేది శుద్ధీకరణకు తీర్థాలలో చేయాలి. బ్రాహ్మణుల ద్వారా శ్రీకృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి. పురాణ వేద జ్ఞాతి అయిన బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్నిప్పించాలి. అన్ని ప్రాకారాల ఔషధాలను
అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్ని కానీ వైష్ణవ సూక్తాన్ని కానీ ఉచ్చరిస్తూ విష్ణువును ఉద్దేశించి ఆ నీటిలో తర్పణాలివ్వాలి. తరువాత దక్షిణం వైపు తిరిగి విష్ణువుని ప్రేతాన్ని ఇలా స్మరించాలి. అనాది నిధనో దేవః శంఖ చక్ర గదాధరః అక్షయం పుండరీకాక్షః అక్షయం యః పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ. వారసులు మనస్సు నదుపులో నుంచుకొని శుచిష్మంతులై అక్కడే భక్తిపూర్వకంగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత మిక్కిలి జాగరూకతతో 2 రకాల దానాలు ఇవ్వాలి. మొదటి రకం నీరు, అక్షతలు, యవలు, గోధుమలు, కంకణము కాగా రెండవది శుభకరమైన హవిష్యాన్నం, అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరం, గొడుగు, పాగ, తరువాత పాలు, తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి. మంచివారై అర్హత కలిగిన వారికి వస్త్ర పాదుకాది 8 రకాల పదదానాలను చేయాలి. పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ పుష్ప అక్షతాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలు ఇవ్వాలి. శంఖం, తామ్ర పత్రాలతో వేరువేరుగా తర్పణాలివ్వాలి. తరువాత మోకాళ్లపై నిలబడి ధ్యాన ధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా అర్ఘ్యప్రదానం చేయాలి. పంచరక్తయుక్తాలైన 5 కుండలలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ, ప్రేత ఈ 5 దైవ శక్తులని కుండకొకటిగా స్థాపించి ఉంచాలి. వీటినే కాక వస్త్రాన్ని, జందెమును, పెసలను, పదదానాన్ని వేరువేరుగా స్థాపించాలి. బ్రహ్మాది 5 దేవతలకు శ్రాద్ధ పూజలను యథావిధిగా చేసి శంఖం లేదా రాగి పాత్ర లేదా మట్టి కుండలో అన్ని ఔషధులతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకొని ప్రతి పిండంపై జలధారలనివ్వాలి. తిలలు నింపిన తామ్ర పాత్రను దక్షిణతో, బంగారంతో, పదదానంతో ముఖ్య బ్రాహ్మణులకిచ్చి వేయాలి. యముని కొరకై దక్షిణా సహిత తిల లోహ దానాన్ని వేరొక బ్రాహ్మణునికి ఇవ్వాలి. విష్ణుదేవుని ఉద్దేశించి ఈ విధంగా యథాశక్తి విధిపూర్వకంగా దానమివ్వడం వల్ల, బలి ఇవ్వడం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును. పాము కాటు కర్మ అనుబంధంలో చూడండి. తర్వాత పరమాత్మ గరుడిని ప్రార్థనపై కృచ్ఛ, తప్త కృచ్ఛ, శాంతపనములను, ప్రాయశ్చిత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశించాడు. త్ర్యాహం పాత్రస్, త్ర్యాహం సాయం, త్ర్యాహమద్యాదయచితం, ఉపవాసస్ త్రయహం చైవ, ఉపవాసస్త్ర్యాహం చైవ, ఏష కృచ్ఛ ఉదాహృతః. 3 రోజులు ప్రాతకాలంలోను, 3 రోజులు సాయంకాలంలోను, 3 రోజులు అయాచిత హవిష్యాన్నాన్ని మాత్రమే తిని 3 రోజులు పూర్తిగా ఉపవాసం క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని కృచ్ఛ వ్రతం అంటారు. తప్త క్షీర ఘృతాంబూన మేకైకం ప్రత్యాహం పిబేత్ ఏకరాత్రో పవాసస్య తప్తకృచ్ఛ ఉదాహృతః. క్రమంగా ఒకరోజు వేడిపాలు, మరునాడు వేడి నెయ్యి, 3వ రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి 4వ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్తకృచ్ఛ వ్రతం అవుతుంది. గోమూత్రం, గోమయం, క్షీరం, దధి, సర్పి, కుశోదకం, జగ్ద్వాపరే హ్న్యూ పవసే కృచ్ఛం శాంతపనం
చరణ్. గోమూత్ర, గోమయ, గోదధి, గోదుగ్ధ కుశోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి ఆరవ రోజు నుండి కృచ్ఛ వ్రతాన్ని చేయడాన్ని శాంతపన వ్రతం అంటారు. ధనిష్ట పంచకాలలో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను. ధనిష్ట నుండి రేవతి దాకా గల 5 నక్షత్రాల కాలాన్ని పంచక కాలం అంటారు. ఇది దోషపూర్ణమైన అశుభకాలంగా భావింపబడుతుంది. ఈ కాలంలో మరణించిన వారికి అలాగే ఉంచేసి ఈ కాలం దాటిన తరువాతనే దహనం చేయాలి. మృతుల సద్గతికై తిల, గో, సువర్ణ, ఘృత దానాలు చేయాలి. బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్రపాదుక, ఛత్రస్వర్ణముద్రలను దానం చేయాలి. దక్షిణలను కూడా ఇవ్వాలి. వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు నశించి ఉత్తమ గతులు లభించే అవకాశం ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రామ్ శివ.